Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India-South Africa third ODI is a decider. సిరీస్ 1-1తో సమానంగా ఉంది. మరి ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియాకి సిరీస్ దక్కుతుంది. లాస్ట్ టైం కూడా మనం 2022లో సిరీస్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉన్నాడు. వన్డే సిరీస్కి ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయాం. సో ఈసారి ఎలాగైనా సరే సిరీస్ గెలవాలని చెప్పి రాహుల్ అనుకుంటాడు. అతని రికార్డ్ ఆఫ్ లైట్ చాలా బాగుంది. వరుసగా 5-6 వన్డేస్ గెలిచిన తర్వాత అతని క్యాప్టెన్సీలో మనం లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయాం. సో ఈ మ్యాచ్లో డెఫినెట్గా గెలవడానికి ఇండియా ప్రయత్నం చేస్తుంది. రెండు టీమ్స్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఇండియా చాలా బాగా ఆడితే సెకండ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా డామినేట్ చేసింది. సో థర్డ్ మ్యాచ్లో ఎవరిది పై చేరుందో చూడాలి. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సిరీస్ డిసైడర్ కదా. ఈ మ్యాచ్ వేదిక పార్ల్ సిటీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికాలో కూడా చాలా దిగువన ఉంది ఈ పాల్ సిటీ. ఇది ఫేమస్ ఫర్ ఇట్స్ వైన్యార్డ్స్ అండ్ వైన్ మేకింగ్. సో ఈ సిటీలో మరి మనకి ఎలా మత్తెక్కిస్తారు, ఆ కిక్ ఇస్తారా లేదా చూడాలి మన ప్లేయర్స్. ఇండియన్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బౌలింగ్లో పెద్ద చేంజెస్ లేవు. వాషింగ్టన్ సుందర్కి ఇస్తే ఛాన్స్ ఇవ్వాలి, కానీ వాషింగ్టన్కి ఇచ్చే అవకాశం కనపడలేదు. అలాగే రజత్ పటిదార్ కూడా లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ ఇస్తారను, కానీ రింకుకి ఇచ్చారు. సో ఇప్పుడు ఒక మ్యాచ్ తర్వాత అతను ఎలా మారుస్తారు. సో పటిదార్ హ్యాస్ టు వెయిట్, వాషింగ్టన్ మే హ్యావ్ టు వెయిట్. సో ఇండియా సేమ్ 11తో వెళ్ళే అవకాశం ఉంది. అయితే 11లో ఆడిన ప్లేయర్స్ నేను లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాను, మన బ్యాటర్స్ టోటలీ డిసప్పాయింట్ చేశారు. యంగ్స్టర్స్ లైక్ రుతురాజ్, సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ, వీళ్ళు ముగ్గురు దే ఆర్ షార్ట్ ఆఫ్ రన్స్. సాయి సుదర్శన్కి ఆపర్చునిటీ వచ్చింది. వరుసగా తన మొదటి 2 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 2 50s చేశాడు. వెరీ వెరీ ఇంప్రెసివ్. చూడడానికి ఆట కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఆర్ యూజువల్లీ వెరీ ఎలిగెంట్ అండ్ దిస్ మ్యాన్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ విత్ ఎ గ్రేట్ ఫ్యూచర్. రవిచంద్రన్ అశ్విన్ కూడా హ్యాస్ బీన్ టాకింగ్ వెరీ హైలీ అబౌట్ హిమ్. అండ్ ఈ ముగ్గురు, ముఖ్యంగా సంజు శాంసన్ తన కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 8 ఏళ్ల క్రితం. ఇదే ఆఫ్రికాలో T20 ఆడాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు జింబాబ్వేలో. 8 ఏళ్లుగా అతను ఆడినవి 15 వన్డేలు మాత్రమే. 2022లో ఎక్కువ ఆడాడు. 23లో కొన్ని అవకాశాలు వచ్చినాయి. సో లేట్గా చాలా తక్కువగా వస్తున్న అవకాశాలని అతను ఉపయోగించుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో హ్యాడ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. బోల్డెన్ ఓవర్స్ మిగిలి ఉన్నాయి. మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే తన ఇంటర్నేషనల్ కెరీర్ని మళ్ళీ రిజరెక్ట్ చేసుకునేవాడు, కానీ అక్కడ ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ అతని మీద క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. సో మళ్ళీ తన ఫ్యాన్స్, అతనికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియాకి రెగ్యులర్గా ఆడకుండా అంత మంచి ఫ్యాన్ బేస్ సాధించిన క్రికెటర్ సంజు శాంసన్. సో తన ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదు. సంజు మీద చాలా హోప్స్ పెట్టినారు. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా అతని స్థానం లభించలేదని చాలామంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సూర్యకుమార్కి ఎలా ఇస్తారు, సంజు ఇస్ దేర్ అని చెప్పి. కానీ సంజుకి అవకాశం ఇచ్చినప్పుడు అతనికి దాన్ని ఉపయోగించుకోవట్లేదు. సో హీ హ్యాస్ టు గ్రాబ్ హిస్ ఛాన్సెస్. దొరికిన ఛాన్స్ని 2 చేతులతో అందిపుచ్చుకోవాలి. అలాగే తిలక్ వర్మ చాలా మంచి ప్రామిస్తో స్టార్ట్ చేశాడు తన ఇంటర్నేషనల్ కెరియర్ కానీ ఐపీఎల్ కెరియర్ కానీ. కానీ ఆఫ్ లైట్ కొద్దిగా అతను కొంచెం టేపర్డ్ ఆఫ్ అయ్యాడు. కొద్దిగా ముందు చూపినంత సాలిడిటీ అతని బ్యాటింగ్లో కనబడట్లేదు, ఏ ఫార్మాట్ లేదు. సో అతను కూడా హ్యాస్ టు పుల్ అప్ హిస్ సాక్స్. ఎందుకంటే ఒక బౌలింగ్ చేయగల బ్యాటర్గా, ఒక బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్, అతనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో అందుకని వైట్ బాల్ క్రికెట్లో, లేకపోతే ఈవెన్ టెస్ట్ క్రికెట్లో కూడా అతనికి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో సంబడి హూ కెన్ బౌల్ ఎ బిట్. సో అందుకని అతనికి రెగ్యులర్గా ఛాన్సెస్ వస్తున్నాయి. ఆ ఛాన్సెస్ని యూజ్ చేసుకోవాలి. అతనికి 4th ODI. కోర్స్ ఒక ODIలో ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో అతనికి పెద్దగా బ్యాటింగ్ రాలేదు, నాట్అవుట్ ఉన్నాడు. కానీ మిగతా 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. సో ODI ఆడగల టెంపర్మెంట్ అతనికి ఉంది. లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల టెంపర్మెంట్ అతనికి ఉంది. పుల్ షాట్ విషయంలో కొద్దిగా మరింత కంట్రోల్తో ఆడాలి, లేకపోతే పుల్ షాట్ని అవాయిడ్ చేయాలి. వన్డేస్లో యూ కెన్ అవాయిడ్. T20స్లో యూ హ్యావ్ టు ప్లే ఈచ్ అండ్ ఎవ్రీ బాల్. వన్డేస్లో యూ కెన్ play a dot ball you can duck and avoid the short ball. So short ball విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. ఈజ్ అ గుడ్ పుల్లర్ ఆఫ్ ది షార్ట్ బాల్. మంచి స్వివెల్ పుల్ ఉంది అతనికి, కానీ సమ్టైమ్స్ ఈస్ గెటింగ్ అవుట్. సో అందుకని
అతను కొద్దిగా తన ఆట మీద మరింత కంట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా 5, 6 వన్డేస్ ఆడాడు ఇప్పటివరకు. అతను కూడా తక్కువ ఆడాడు, బట్ ఒకే ఒక 50 ఉంది అతనికి, ఒకే ఒక 50 ఉంది. యావరేజ్ కూడా బిలో 20 ఉంది. సో అతను కూడా తన వన్డే కెరియర్ని పుంజుకునేలా చేసుకోవాలి. అయితే హీల్ బి బ్రాండెడ్ యాజ్ T20 స్పెషలిస్ట్. సో ఒక్క ఫార్మాట్గా పరిమితం అయితే మీకు ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోతాయి. బోల్డ్ అంత పోటీ ఉంది. మనం చూస్తాం కదా, పీపుల్ లైక్ యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రజత్ పటిదార్, వీళ్ళందరూ వస్తున్నారు, రింకు సింగ్, వీళ్ళందరూ వచ్చిన ఛాన్సెస్ని గ్రాప్ చేస్తున్నారు. వాళ్ళు తమ ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. సో చాలా పోటీ ఉంది ఇండియాలో బ్యాటింగ్ స్థానాలు కానీ అన్ని ప్లేసెస్కి. సో ఛాన్స్ దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సిరీస్లో మనకు అదే కదా, మనం మెయిన్గా చూస్తుంది ఏంటంటే మన యంగ్స్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని దాని మీద మన ఫోకస్ ఉంది. సిరీస్ గెలుస్తామా ఓడుతామా, బయలాటరల్ సిరీస్ తర్వాత గుర్తు కూడా ఉండవు, తర్వాత ఏమైంది రిజల్ట్ అనేది. బట్ మెయిన్ ఫోకస్ వీళ్ళు ఎలా ఆడతారు. సో ముఖ్యంగా సంజు, తిలక్ అండ్ రుతురాజ్, హై టైమ్ యూ గెట్ సమ్ గుడ్ స్కోర్స్. సంజు శాంసన్కి అయితే తన యావరేజ్ ఇప్పటికీ 50+ ఉంది ఓడిఐస్లో, కానీ 3 50s ఉన్నాయి తన 15 ఓడిఐస్లో. సో కన్సిస్టెంట్గా ఆడితే సెలెక్టర్స్ అతన్ని పక్కన పెట్టే ఛాన్సే ఉంది. సెలెక్టర్స్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా సంజు హ్యాస్ టు పర్ఫామ్. హీ హాస్ గాట్ లోడ్స్ ఆఫ్ టాలెంట్, లోడ్స్ ఆఫ్ టాలెంట్. మనకు తెలుసు టాలెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి టాలెంటెడ్ క్రికెటర్, స్పిన్ బాగా ఆడతాడు, పేస్ బాగా ఆడతాడు, ఎలాంటి పిచ్ మీద, ఫాస్ట్ పిచ్ మీద ఇంకా బాగా ఆడతాడు. అతనికి ఇలాంటి సౌత్ ఆఫ్రికా లాంటి ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్స్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో టెక్నికల్గా సౌండ్ అండ్ హీ హాస్ గాట్ ఆల్ ద షాట్స్. సో మరి ఎందుకని ఆ రన్స్ రావట్లేదు? సో ఆ టాలెంట్కి న్యాయం చేయాల్సిన పరిస్థితి అతని పైన ఉన్నది. ఇక సౌత్ ఆఫ్రికా టీంలో ఏమి మార్పులు ఉండవు. యాక్చువల్గా వాళ్ళు దే షుడ్ ఫీల్ హ్యాపీ. మనం యంగ్స్టర్స్ విషయంలో మనం డిసప్పాయింట్ అయితే వాళ్ళు దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే డిజార్జీ అతనికి 4th వన్డే, అంతవరకు ఒక 50 కూడా లేదు, కానీ దాంట్లో 100 సెంచరీ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. లెఫ్ట్ హ్యాండర్. డికాక్ రిటైర్ అయ్యాడు కాబట్టి అతనికి ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఉపయోగించుకున్నాడు. బ్లాక్ బ్యాట్స్మెన్, సో బ్లాక్స్కి అక్కడ కోటా కూడా ఉంటుంది. ఆ కోటా పరంగా కూడా అతనికి రెగ్యులర్గా స్థానం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈజ్ ఎ వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. మంచి డ్రైవ్స్, చాలా అట్రాక్టివ్ డ్రైవ్స్ ఉన్నాయి అతని దగ్గర, మంచి అగ్రెసివ్ ఇంటెంట్ కూడా ఉంది అతని దగ్గర. సో డిజార్జీ బ్యాటింగ్ విషయంలో దే షుడ్ ఫీల్ హ్యాపీ. అండ్ ఆల్సో సేమ్ గోస్ విత్ నాన్రే బర్గర్. అతను మంచి పేస్ ఉంది, అతను ఎక్స్ప్రెస్ పేస్, 145+ బౌలింగ్ వేయగల, రెగ్యులర్గా ఈజ్ హిట్టింగ్ గుడ్ స్పీడ్స్, అంత మంచి పేస్ ఉంది. లెఫ్ట్ ఆర్మర్, అతనికి టైమింగ్ కూడా బాగుంది. లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. ఇమీడియట్గా అతనికి రాజస్థాన్ రాయల్స్లో బేస్ ప్రైస్లోనే ఐపీఎల్లో కాంట్రాక్ట్ వచ్చింది. సో ఐపీఎల్లో ఎంట్రీ దొరికింది. మంచి పేస్ ఉన్న బౌలర్, బెటర్ కంట్రోల్తో బౌలింగ్ వేస్తే. ఫస్ట్ మ్యాచ్లో హీ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, కానీ లాస్ట్ మ్యాచ్లో అతను బెటర్ కంట్రోల్తో బౌలింగ్ వేశాడు. అండ్ హీ వాజ్ మేకింగ్ ద బాల్ టు టాక్. బాల్ని 2 వైపులా స్వింగ్ చేయడం కూడా చూసాం మనం. సో ఇలా కనుక చేయగలిగితే అతనికి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది ఐపీఎల్లో కానీ సౌత్ ఆఫ్రికా తరఫున కానీ. సో ఇద్దరు యంగ్స్టర్స్ విషయంలో సౌత్ ఆఫ్రికా షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ వాళ్ళకి సాలిడ్ బ్యాటింగ్ ఉంది అక్కడ, మార్క్రమ్, క్లాసన్, మిల్లర్ లాంటి వాళ్ళు. సో దే హ్యావ్ టు దే ఆర్ హ్యావింగ్ ఎ బెటర్ టీమ్ ఈ దీంట్లో. ఎందుకంటే ఇండియన్ టీంలో అక్కడ రాహుల్ అండ్ కపుల్ ఆఫ్ గుడ్ బౌలర్స్ తప్పిస్తే ఇండియా అంతా కూడా ఆల్మోస్ట్ సెకండ్ స్ట్రింగ్, అంటే కొత్త కొరాలతో వెళ్తున్నారు మన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఆ సాలిడ్ బ్యాటింగ్ ఉంది వాళ్ళకి, బౌలింగ్లోనే కొద్దిగా వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ మ్యాచ్. పిచ్ ఇక్కడ బెటర్గానే ఉంటుంది, 280, 290 రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ లాస్ట్ ఓడిఐ ఇండియానే ఆడింది 2022లో. అప్పుడు మన వాళ్ళు 285 ఎంతో చేస్తే దాన్ని సౌత్ ఆఫ్రికా చేసి దిద్దాం. సో ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ లో స్కోరింగ్ గ్రౌండ్, బట్ 280, 290 ఆ స్కోర్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. వెదర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, వెదర్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి విల్ హ్యావ్ ఎ ఫుల్ మ్యాచ్ కూడా. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 4:30కి స్టార్ట్ అవుతుంది. సో లెట్ us hope that Rahul will win the series.